నమస్కారం. ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జగనన్న చేసిన మంచి సంక్షేమ సుపరిపాలనే రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం సాధించడానికి దోహదపడుతున్నట్లు, ప్రజలు మరోసారి జగనన్నను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భారీ ఊరేగింపు మధ్య నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు అభిమానులు గల్జమాలతో భారీ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీలు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, మరోసారి సంక్షేమ పథకాలు గడప గడపకు అందాలంటే జగనన్న గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈరోజు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల నడుమ నామినేషన్ వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డబ్బాల శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. మరి ఈ నామినేషన్ కార్యక్రమం చూస్తేనే అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత అభిమానం ఉందో ప్రజలకి తెలుస్తా ఉంది. ఈ అభిమానం ఊరికే రాలేదు. ఈ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఊరికే లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద హృదయానికి దగ్గరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇది మనకు జగన్ గారి సత్యం. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఓటేశారా లేదా, ఏ పార్టీ వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఎవరు వాళ్ళు అని సంబంధం లేకుండా రెండు అద్భుతమైన వ్యవస్థలను తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల దగ్గరికే పాలన తీసుకెళ్ళి ప్రజారంజక పాలన సాగించాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం. మరి సిద్ధం సభలు చూస్తుంటే అర్థమవుతుంది. సిద్ధం సభలు చూస్తే అర్థమైంది. మొన్న 2 రోజుల ముందు వైజాగ్లో మేమంతా సిద్ధం సభ చూస్తే నిజంగా